ఒక వినోదభరితమైన యుద్ధ కథ. ఒకట్రెండు రాజ్యాల మధ్య కాకుండా రెండు వీధిల మధ్య. అవును, ఇది కాస్త భిన్నమైన కథ. ఆ ఊరు పేరు చిన్నపల్లి. అక్కడ రెండు పెద్ద వీధులు ఉన్నాయి, సూర్య వీధి మరియు చంద్ర వీధి. వీరిద్దరి మధ్య పోటీ, పగ, ప్రతిబంధం అంటే వేరే లెవెల్లో ఉంటుంది. పాత్రలు: రాము అంకుల్, సూర్య వీధి నాయకుడు; చంటి మామ, చంద్ర వీధి సీనియర్ స్ట్రాటజిస్ట్; బుల్లి, చిన్న పాప కానీ బుర్ర బలంగా ఉంటుంది; గోపి, వీధి రిపోర్టర్; చిన్నడు, ఫస్ట్ క్లాస్ ఫైటర్. కథ మొదలు: ఒకరోజు సూర్య వీధి వాళ్లు గొప్ప పెరుగు తయారీ పోటీ నిర్వహించమన్నారు. వెంటనే చంద్ర వీధి వాళ్లు, మా తమ్ముడు టఫీ తింటూ పెరిగినవాడు, మా పెరుగు అంటే మీకేం తెలుస్తుంది అంటూ గొడవ ప్రారంభించారు. దీంతోనే మొదలైంది పెరుగు యుద్ధం. పెరుగు, మజ్జిగ, లస్సీ అన్నీ ఆయుధాలుగా మారిపోయాయి. సూర్య వీధి వారు పెరుగు బాంబులతో చంద్ర వీధిపై దాడి చేశారు. చంద్ర వీధి వారు మాత్రం మజ్జిగ గన్లు వాడి ప్రతిఘటించారు. గోపి రిపోర్టింగ్ లైవ్, అరిచాడు గోపి. ఇక్కడ బుల్లి తన స్మార్ట్ పెరుగు డ్రోన్తో దాడి చేసింది. చూడు, ఆ మామ గోల్కన్ కప్పు తగిలింది. చంటి మామ తన బలమైన వ్యూహంతో పెరుగు ట్యాంకు ని రోడ్డుమీదకు తేవడంతో సూర్య వీధి వాళ్లు కంగారు పడ్డారు. రాము అంకుల్ సర్, వీళ్ళు మనల్ని నెత్తిన పెరుగు పోస్తున్నారు. మన బఫర్ ప్లాన్ ఏమిటి అని అడిగాడు చిన్నడు. బఫర్ ప్లాన్ బి, పెరుగు బుడగలు. వాటిని గాలిలో వదిలేయి. దొర్లేటప్పుడు వారిపైనే పడతాయి. అలా గాలి నిండిపోయింది బుడగలతో. కొందరు వాళ్లను తినడానికి ప్రయత్నించగా అవి పేలిపోయి పెరుగు స్ప్లాష్ అయింది. మధ్యంతర సంఘటన. ఇంతలో ఊరెవ్వరికీ అర్థం కాలేదు అసలు ఈ యుద్ధం ఎందుకు మొదలైందో. ఒక బడిలో చిన్న పిల్లల మధ్య ప్రారంభమైన మా అమ్మ చేసిన పెరుగు మంచిది అనే మాటల సమరం ఇప్పుడు రెండు వీధుల యుద్ధంగా మారింది. బుల్లి అప్పుడు ఒక ఐడియా ఇచ్చింది. మనుషుల మధ్య యుద్ధం ఎందుకు, కార్టూన్ రీల్ తీయండి, అందులో తినే పెరుగు ఎవరిదైనా అని చూపించండి. పబ్లిక్ డిసైడ్ చేస్తారు. వెంటనే గోపి కెమెరా తీసుకొని పెరుగు సమరం, ది ఫైటింగ్ ఫుడ్ కార్టూన్ అనే రీల్ తీయడం మొదలుపెట్టాడు. అందులో రాము అంకుల్ పెరుగు తింటూ ఫ్లయింగ్ కిక్ వేస్తారు. చంటి మామ పెరుగు మజ్జిగ షాకింగ్ బ్లాస్ట్ ఇస్తారు. చిన్నడు డ్యాన్స్ చేస్తూ పెరుగు స్పిన్నింగ్ దాడి చేస్తాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ప్రేక్షకులు కామెంట్ చేశారు, చంటి మామకి ఓస్కార్ ఇవ్వాలి, బుల్లి టెక్నాలజీకి జై. ఈ యుద్ధం కాదు, పెరుగు ప్రకటన. ముగింపు. చివరికి రెండు వీధుల పెద్దలు సమావేశమై పంచాయతీ పెట్టారు. మన వల్ల ఏం పీచైనా మనం ఒకటే ఊరు అన్నాడు రాము అంకుల్. పెరుగు వాడతాం, గడ్డిని కాదు అన్నాడు చంటి మామ. దీంతో రెండు వీధులు కలసిపోయాయి. ఆ రోజునుంచి ప్రతి సంవత్సరం పెరుగు శాంతి పండుగ జరుపుకుంటారు. అందులో పిల్లలు పెరుగు పోసుకుంటూ ఆటలు ఆడతారు. బుల్లి మాత్రం మరో డ్రోన్ తయారీకి ప్లాన్ వేస్తోంది. ఈసారి మజ్జిగ ఐస్ క్రీం స్ప్రేయర్.